అందరికీ ముందుగా నమస్కారం. శ్రీ వస్కేటమ్మ దేవస్థానానికి స్వాగతం. అమ్మవారికి అయితే రాహుకాల దీపం అయితే అర్పించారనమాట. రాహుకాల దీపం శాస్త్రోక్తంగా అయితే అందరూ అర్పించారు. అంటే నిమ్మకాయ దీపాలన్నమాట. అమ్మవారి స్తోత్రపారాయణం అన్నీ చేసుకోవాలి. టికెట్ అనేది ఫ్రీ అనమాట. మనం ఇస్తరాకులో నిమ్మకాయ మన ఇంట్లో నుంచే తెచ్చుకోవాలి. అంటే ఆడ్ నెంబర్స్లో అమ్మవారికి అయితే వెలిగించాలి. దీన్ని దీపం స్టాండ్ మీద అయితే వెలిగియాలి. మనం తెచ్చుకొని దీపం అవన్నీ మండపాల్లో పూజారులు కూర్చోబెట్టి చేస్తారు. దీనికి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు శాస్త్రోక్తంగా. అదే మేము నార్మల్గా పెట్టుకుంటాం జస్ట్ అనుకునే వాళ్ళైతే దీపం స్టాండ్ మీద పెట్టి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది అంతా 3 గుళ్ళల్లో అయితే జరుగుతుంది. సత్తమ్మ గుడి, సప్పలమ్మ గుడి, వస్కేటమ్మ గుడి అయితే చేస్తారనమాట. ఇవి చాలా పవర్ఫుల్ దీపాలు. అండ్ ఈ దీపాలు అనేవి ఓన్లీ 2 రోజులు మాత్రమే పెడతారు, ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఎందుకంటే ఆ టైమ్స్లో ఎక్కువ పెడతారనమాట. దసరా టైం, నవరాత్రుల టైంలో కూడా పెడతారు. ఈ దీపాలు అనేవి రాహుకాల సమయంలోనే పెడతారనమాట. అంటే ఏమన్నా రాహుకేతు దోషాలు పోవాలని. పర్టికులర్గా ఇక్కడ ఆదివారం అనేది చాలా బాగా అమ్మవారికి పెడతారు. అందుకే ఆదివారం, ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎక్కువ మంది వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. చాలా పవర్ఫుల్ ఈ దీపాలు అనమాట. ఇవి దీపం స్టాండ్ మీద పెట్టే వాళ్ళకు కూడా కోరికలు చాలామందికి తీరుతాయి. అమ్మవారు ఇక్కడ సింహాసనేశ్వరి కాబట్టి ఇక్కడ సింహ దీపాలు కూడా పెడతారు. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమాత్రే.